బాబు వీడు ఇలా మాట్లాడుతాను అనుకుంటారా? ఎవరికి భయపడండి. చూడండి, మీరు స్క్రీన్ మీద చూడండి, న్యూస్ మీకు స్క్రీన్ మీద వేస్తాం, స్క్రీన్ మీద న్యూస్ వేస్తాం, అయినా నేను చదువుతానండి. పోస్టర్లపై దుమారం. ఏ పోస్టర్లు? ఇదిగండి మీరు చూస్తున్నారు, ఈ 4 గుర్రాలు. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని మహానగరమైన ఈ పట్టణంలో పరిచయం చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తూ పోస్టర్లు అంటిస్తే ఏమని రాశారో చూడండి. ఈ మీడియా వాళ్ళు, మహానుభావులు వచ్చారా? మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటారులేండి, దొంగచాటుకుంటారు వాళ్ళు. పోస్టర్లపై దుమారం. ప్రభాత వార్త విశాఖపట్నం. ఒక మత సంస్థ ప్రచురించిన పోస్టర్లపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు నగరంలోని ఆర్కే బీచ్ లో సంచలనాత్మక అఖిల భారత క్రైస్తవ సభలు అని ఒక వర్గం వీళ్ళకి కులం, మతం, వర్గం, ప్రాంతీయ తత్వం ఇలాంటితో కొట్టుకు చచ్చిపోవటం వల్ల తిండి లేదండి వీళ్ళకి. చూసారా ఎలా రేపుతున్నారో వీళ్ళు? ఊరుకున్న ప్రజానీకాన్ని ఈ మీడియా ఎలా రెచ్చగొడుతుందో. వార్తాపత్రిక అండి, వార్తాపత్రిక. కెమెరాలు పట్టుకెళ్ళి ఎవడ తప్పు చేస్తున్నాడో నెక్కి తీయడం కాదు, సమాజానికి అవసరమైన వాస్తవాలను ప్రజానీకానికి తెలియజేయండి. దట్ ఈస్ మీడియా. ఎవడెవడిని చంపాడు, ఎవడు ఎలా చేశాడు, ఎవడ మీద ఏమేస్తాం, అదే మీకు వార్తలంటే. అవేనరా మీకు వార్తలంటే? మీడియా వాళ్ళని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎనీబడి? వార్తలంటే అవి కావు. సమాజాన్ని చైతన్య పథంలో నడిపించటానికి నీ మీడియాలో మహాజ్ఞానం అంటూ ఉంటే అది చూపించు, మేసం ఉంటే నేర్పించు. ఈ 4 గుర్రాల్లో ఏముందో తెలుసా? NEWS న్యూస్. అది అర్థం కాలేదండి ఆ మీడియా విలేకరికి. నువ్వు రాసిన న్యూస్ కాదు, మేము నీకు చెప్పే న్యూస్ ఇది. విలేకరులు అనుకోగానే 10th క్లాస్ పాస్ అయ్యి కెమెరా ఒకటి చంకలో తగిలించుకొని చేతికొచ్చినట్టు రాసేకి నాన్న, నువ్వు చాలా కిడ్డువు. నా ముందు ఒకరు చేసిన మంచి పనులు సమాజానికి చెప్పు, నేర్చుకుంటారు. వాస్తవాలను తీసుకెళ్ళు. హత్యలు ఎలా జరిగాయి, మానభంగాలు ఎలా జరిగాయి, దోపిడీలు ఎలా జరిగాయి, ఎందుకు నేర్పిస్తున్నావు? అమాయకులైన ప్రజలకు చూపించి రాసి. అశ్లీల చిత్రాలను గోడల మీద అంటించినప్పుడు ఏమైంది నీ మీడియా? చెత్త పాటలతో యువతరాన్ని అడ్డదారిని నడిపిస్తున్నప్పుడు ఏమైంది నీ మీడియా? చెప్పగలవా సమాధానం? నువ్వు కాదు కదా, నీ పత్రిక సంపాదకుడు కూడా చెప్పలేడు. బిజినెస్ ఇదొక వ్యాపారం, నీకు డబ్బు కావాలి. పురుగుల మందు ఉందర్రా, ఎందుకర్రా మీరు డ్రింక్ తాగుతున్నారా? కూల్ డ్రింక్ అందండి మీడియా. ఒకసారి విన్నారా? మీరు చూసారా? పురుగుల మంది అండి, కూల్ డ్రింక్ తాకండి, కూల్ డ్రింక్ తాకొద్దండి, పురుగుల మంది అంటుంది మీడియా. ఒకరోజు అది, ఆ రోజు ఎందుకు చెప్పింది అది వార్త. రెండోసారి ఏముందో తెలుసా? మరో మీడియా దమ్ముందా థమ్సప్ తాగంటుంది. ఈ చాలా ఈ చురకాళ్ళకి ఒక మెగాస్టార్ నిలబెట్టి కంపెనీ వాడు డబ్బుల కోసం లాభాలు సంపాదించాలని ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటుంటే ఆ రోజు నీకు దమ్ము లేదు. ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడగలరు పీడి సుందర్రావు ముందు?